వద్దిపర్తి పద్మాకర్ 1966 జనవరి 1న పశ్చిమ గోదావరి జిల్లా జోగన్నపాలెంలో వద్దిపర్తి చలపతిరావు శేషమణి దంపతులకు జన్మించారు. వారి తల్లిదండ్రుల గురించి వారి మాట్లాడుతూ ఏమన్నారంటే, మా నాన్నగారి పేరు అసలు పేరు బ్రహ్మశ్రీ వద్దిపర్తి వెంకటేశ్వర శర్మ. వెంకటేశ్వర శర్మ అని తండ్రి గారు పెట్టినా ఆ రోజుల్లో ఉండేటటువంటి వాళ్ళు సరదాగా స్నేహితులు వాళ్ళు వెంకటాచలపతి అన్నారు. వెంకట అని పేరు కలిగిన అచలము అంటే కొండ అంటే వెంకటగిరి. ఈ వెంకటాచలపతి వెంకటేశ్వరుడు అన్న ఒకటే. ఈ వెంకటాచలపతి కాస్త కొంతకాలం పోయేసరికి ఏమైంది, వెంకట తీసేశారు, చలపతి చలపతి అన్నారు. చివరికి చలపతిరావుగా అయిపోయింది. అందువల్ల చిట్ట చివరికి చలపతిరావుగా ప్రసిద్ధికి ఎక్కారు వారు. నాన్నగారు 1916వ సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడకి దగ్గరలో కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామేశ్వరం అనే ప్రాంతంలో జన్మించారు. 1916 ఆగస్టు నెల. ఆ మహానుభావులు 8 ఏళ్ల వయస్సులో వారణాసి వెళ్ళి భాష్యాంత వ్యాకరణం చదువుకుని హిందీ నేర్చుకుని తెలుగు సహజ సిద్ధంగా వారి మాతృభాష కాబట్టి అందులో కూడా పాండిత్యం సంపాదించి దీనితో పాటుగా పారసీ భాష, ఉర్దూ భాష, ప్రాకృతం, పైశాచికం, అరవం ఇన్ని భాషలు నేర్చుకుని 8 భాషల్లో పండితులు అయ్యారు. ఆ వెంకటేశ్వర శర్మ గారు లేక వెంకటాచలపతి చివరికి చలపతిరావుగా మారిన మా నాన్నగారు అటువంటి పండితులు. ఇక మా అమ్మగారు ఆ కాకినాడకి దగ్గరలో ఉన్న గురదనాపల్లి అనే ఒక పల్లెటూరు. ఆ గురదనాపల్లిలో జన్మించారు ఆవిడ. ఆవిడ పేరు శేషమణీదేవి. ఈ శేషమణీదేవి గారికి నాన్నగారికి బహుశా 1948లోనో 49లోనో పెళ్ళయింది. ఎందుకంటే ఆ రోజుల్లో రికార్డులు లేవు. మేము కూడా చిన్నప్పుడు వాటి గురించి ఎక్కువ పట్టించుకోలేదు సాధనలో ఉండడం వల్ల. ఏమైనా శేషమణీదేవి మా అమ్మగారు సహజంగా సంస్కృతం చదువుకున్నావిడ. నాన్నగారి దగ్గరికి వచ్చాక నాన్నగారు ఆవిడకి హిందీ, సంస్కృతం, తెలుగుల్లో పూర్తిగా పాండిత్యం నేర్పారు. హిందీలో ఆ రోజుల్లో విశారద చదువుకుని హిందీ పండిట్ అయ్యారు. సంస్కృతంలో వ్యాకరణం చదివారు. తెలుగులో అమరము, ఆంధ్రనామ సంగ్రహము ఈ రెండింటిలో అమరమేమో సంస్కృతానికి నిఘంటు అయితే ఆంధ్రనామ సంగ్రహం తెలుగు పదాల యొక్క నిఘంటువు. సంస్కృతంలో మృత్యుంజయ అని తెలుగులో మిత్తిగొంగ అని ఉంటుంది. ఈ విధంగా ఇటు అమరం సంస్కృతానికి సంబంధించి ఇటు తెలుగులో ఆంధ్రనామ సంగ్రహం కూడా కంఠస్థం. ఆవిడికి భాగవతం పూర్తిగా కంఠస్థం. అందువల్ల అమ్మగారు 3 భాషల్లో పండితురాలు, భాగవత పండితురాలు. ఈ శేషమణీదేవికి చలపతిరావు గారికి మేము 6 మగపిల్లలం, ఒక అమ్మాయి. అందులో పెద్ద ఆయన వెంకటరమణమూర్తి గారు. ఆయన భాషా ప్రవీణ చదువుకొని తెలుగు పండిట్ చేసినవారు. రెండో ఆయన భాస్కర్రావు గారు, మా తాతగారి పేరు పెట్టారు ఆయనకి. ఆయన 2 ఎంఏలు 3 ఎంఏలు చేసినవారు. ఇంగ్లీష్లో, హిస్టరీలో, సంస్కృతంలో ఎంఏ చేశారు. ఆయన టీచర్గా చేశారు. హైదరాబాద్లో ఉంటున్నారు. 3 ఆయన మ్యాథమెటిక్స్లో ప్రొఫెసర్, గీతమ్స్ యూనివర్సిటీలో పీజీలో పనిచేశారు.